హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు నాతో పాటు అంటే చాలా మంది కూడా ఆడవాళ్ళు చాలా క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా డైట్ విషయంలో చాలా అంటే కన్ఫ్యూజింగ్లో అండ్ దట్ హౌస్ వైఫ్స్ అయితే మరీ ఎక్కువగా క్వశ్చన్స్ చేయడం. సో అందుకనే ఈరోజు మీకోసం డైటిషియన్ని తీసుకొని వచ్చేసాను, రష్మిత గారు. సో మాట్లాడేద్దాము. ఈరోజు మీకున్న డౌట్స్ని నేను నా రూపంలో అడిగి తెలుసుకుంటాను. నమస్తే అండి. నమస్తే రెబక్క గారు. నైట్ టైం తింటున్నప్పుడు ఫుడ్ అంటే మనం డే తింటాం, నైట్ తింటాం, బట్ ఎక్కువ శాతం నైట్ టైం బాగా తినే వాళ్ళలో బెల్లీ ఫ్యాట్ అనేది చూస్తూ ఉంటాం. సో అంటే ఇది ఒకటి రీజన్ ఏంటంటే మనం ఎలాంటి యాక్టివిటీ చెయ్యము దాని రిలేటెడా, లేకపోతే ఇంకేమన్నా అక్కడ చేంజెస్ ఉండొచ్చు అంటారా? యాక్టివిటీ చేయము, అది వన్ ఆఫ్ ద రీజన్స్. బట్ ఏంటి అంటే నైట్ ఆఫ్టర్ 8 కానీ 8:30 తర్వాత కానీ తింటున్నాము అంటే మన డైజెషన్ ఏదైతే ఉంటుందో, డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది స్లో డౌన్ అయిపోతుంది, రైట్? సో అది స్లో డౌన్ అయిపోయింది అంటే అక్కడ మీకు ఏం జరుగుతుంది, మీరు ఏది తిన్నా అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో యువర్ ఎనర్జీ ఈస్ నాట్ గెటింగ్ కన్వర్టెడ్. అంటే మీరు తింటున్నారు, ఎనర్జీ ఇస్తున్నారు బాడీకి, బట్ వర్క్ చేయట్లేదు. మనం డైరెక్ట్ వెళ్ళి పడుకోవడం, లేదు అంటే జస్ట్ స్టేబుల్ ఉంటాం, వీల్ నాట్ మూవ్ కదా. మనం ఏదైనా వర్క్ చేయడం లేదా వాకింగ్ చేయడం లాంటివి చేయరు, జనరల్ గా చేయరు ఎవరు కూడా, రైట్? సో అట్లాంటి కేసెస్లో ఏం జరుగుతుంది, ఏదైతే ఫుడ్ తింటున్నారో మీరు, దాట్ మే బీ హెల్తీ ఫ్యాట్స్ అయినా, లేదా కార్బ్స్ అయినా, లేదా ప్రోటీన్ అయినా, లేదు అంటే ఫ్రూట్స్ అయినా, చాలా మంది నేను ఫ్రూటే తిన్నా కదా, లైటే తిన్నాను కదా అనుకుంటారు. బట్ ఏమవుతుంది, అది మీరు ఏది ఇచ్చినా కానీ అది ఎనర్జీ కిందే కన్వర్ట్ అవుతుంది కదా. సో ఎనర్జీ యూటిలైజ్ చేయట్లేదు మీ బాడీ అంటే అది ఏ రూపంలో స్టోర్ అవుతుంది, ఫ్యాట్ రూపంలో, రైట్? సో అప్పుడు ఏమవుతుంది, ఆ ఫ్యాట్ అనేది ఫస్ట్ స్టోర్ అయ్యేది ఎడిపోస్ టిష్యూస్ లో, లైక్ సాఫ్ట్ ఎడిపోస్ టిష్యూలో స్టోర్ అవుతుంది. సో అది ఎక్కడ ఉంటది, బెల్లీ ఏరియాలో ఉంటది, రైట్? సో బెల్లీ ఏరియా మొత్తం బల్జౌట్ అయిపోతుంది. సో అది మీకు బెల్లీ ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి అంటే, నేను బాగానే తింటున్నాను, అంతా బాగానే ఉంటుంది, అయినా నాకు బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది అంటారు. మీ టైమింగ్స్ కూడా ప్లేస్ మేజర్ రోల్ కదా. నాట్ ఓన్లీ మీరు ఏం తింటున్నారు అనే దానికంటే మీరు ఏ టైంలో ఎంత తింటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, అంటే టైమింగ్ అంటే ఏ టైంలో కరెక్ట్ టైమింగ్ అంటారు? సో ఇప్పుడు మీరు బిఫోర్ 8 తినేసారు అంటే దాట్ ఈస్ హెల్దీ వే. అంటే ఆబ్వియస్లీ అంతకు ముందు మనం 7:30 లోపు తినేయాలి, 6:30 లోపు తినేయాలి అని చెప్తాం. బట్ ఈ కాలంలో ఎవరికంత టైం లేదు కాబట్టి మేక్ ఇట్ అట్లీస్ట్ 8 కంటే ముందు తినేసారు అంటే వెల్ అండ్ గుడ్. ఓకే, సో అంటే ఓన్లీ నైట్ టైంలో మాత్రమేనా? ఆఫ్టర్నూన్ కావచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ ఉంటాం, ఇవి కూడా ఏ టైంలో తినాలి అని అంటారు? సో బ్రేక్ఫాస్ట్ అంటే మన బాడీకి ఒక సర్కేడియన్ రిథమ్ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మన హెచ్సిఎల్ కాన్సన్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయి, డైజెస్టివ్ జ్యూసెస్, మన టమ్మీలో డైజెషన్ జరుగుతుంది కదా, సో దానికి హెల్ప్ అయ్యే జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే ఈ టైంకి ఈ కాన్సన్ట్రేషన్లో ఉంటాయి, ఈ టైంకి ఈ ఫుడ్ ఇంతే తినాలి అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మార్నింగ్ లెట్స్ టేక్ మార్నింగ్ 5:30 to 6 అనుకున్నాం. 5:30 to 6 అనేది కాన్సన్ట్రేషన్ హయ్యర్ రేంజెస్లో ఉంటుంది. బికాస్ నైట్ మొత్తం మీరు రెస్టింగ్ ఫేజ్లో ఉంటారు, డైజెషన్ అనేది అంతా అయిపోయి ఉంటుంది, కాన్సన్ట్రేషన్ బిల్డప్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో ఆ హెచ్సిఎల్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది హైయెస్ట్ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి, దాన్ని డైరెక్ట్ గా టీలు, కాఫీలు, హాట్ లిక్విడ్స్ అట్లా ఇవ్వకుండా మనం ఫస్ట్ దాన్ని డైల్యూట్ చేయాలి. డైల్యూట్ ఎలా చేస్తాం, వాటర్ తో, నార్మల్ కామన్ వాటర్, లేదా కొంచెం అడ్వాన్స్ వెళ్ళాలి అంటే జీరా వాటర్ కానీ, సినమన్ వాటర్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. ఓకే, సో అక్కడ డైల్యూషన్ అయిపోతుంది. 6కి డైల్యూట్ అయిపోయింది. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏ టైంలో తినాలి, 7 to 9 మీకు కాన్సన్ట్రేషన్ అనేది బ్యాలెన్స్ ఉంటుంది. సో ఆ టైంలో డైజెషన్ ఈజీ అయిపోతుంది. సో అందుకే మనం ఏం చెప్తాము, బ్రేక్ఫాస్ట్ అనేది హెవీ చేయండి. మీరు ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, లేదంటే ఒక మీల్ తీసుకోవాలంటే హెవీ మీల్స్ ఎక్కడైతే పెట్టుకోవాలో అది మార్నింగ్ టైం. సో అన్ని అక్కడ మీకు ప్రోటీన్స్ ఉండాలి, అన్ని కార్బ్స్ ఉండాలి అక్కడ, అండ్ ఫైబర్ ఉండాలి. ఓకే, ఫైబర్ డైజెషన్ కి హెల్ప్ అవుతుంది, ప్రోటీన్ ఆబ్వియస్లీ డే మొత్తంలో మనకు కావాల్సిన ఎనర్జీకి హెల్ప్ అవుతుంది, అండ్ కాంప్లెక్స్ కార్బ్స్ సేమ్ ఎనర్జీ డివిజన్ కి హెల్ప్ అవుతుంది. సో మసిల్ బిల్డింగ్ కూడా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? సో అక్కడ మార్నింగ్ డే అయిపోయింది బ్రేక్ఫాస్ట్. తర్వాత మిడ్ డే ఇన్ ద సెన్స్ 10 to 11 అంటాం. సో అక్కడ కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గిపోయింది. సో అక్కడ ఏం చేయాలి, ఒక ఫ్రూటో స్నాకో ఏదో ఒకటి ఇస్తాం. చాలా మంది అంటారు, ఎందుకు అన్ని మీల్స్ ఇస్తారు డైటీషియన్స్, 6 మీల్స్ ఎందుకు ఇస్తారు, దానిలో 6 మీల్స్ అవసరమా, 3 మీల్స్ తింటే సరిపోతుంది కదా. బట్ ఈ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో దాని బేసిస్ మీద మనం డైట్ ఇస్తాం. ఓకే, అది బాడీ టు బాడీ డిఫర్ అవుతుంది. మేబీ మీ బాడీకి 3 మీల్స్ సెట్ అవ్వచ్చు, మేబీ నా బాడీకి 6 మీల్స్ కూడా ఎక్కువ అవ్వచ్చు. అంటే బాడీని అనలైజ్ చేసి చెప్తా.
అంటే వీళ్ళకి మీరు నీకు చెప్పిందే నీకు అన్నట్టు ఉండదు. ఉండదు Different ఉండదు, ఉంటుంది. అలా ఉండదు. సో ప్రతి ఒక్క బాడీకి వాళ్ళ సర్కేడియన్ రిథమ్ మారుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్. ఇప్పుడు మేబీ నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నాను, మీరు మార్నింగ్ షిఫ్టే చేస్తున్నారు. సో నేను సిమిలర్ డైట్ నేను మీకు ఇవ్వలేను కదా. నేను ఏదైతే ఫాలో అవుతున్నా అది మీకు ఇవ్వలేను, మీకు సెట్ అవ్వకపోవచ్చు మీ బాడీ, రైట్? సో మీ బాడీ ఎలా ఉంది, మీ బాడీ టైప్ ఎలా ఉంది, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అసలు మీ ఇంట్లో ఏం చేస్తారు. ఆబ్వియస్లీ మనం అవకాడోస్ తినండి, లేదు అంటే బాయిల్డ్ ఎగ్స్ తినండి, అవి ఇవని చెప్పామంటే మేబీ మీకు కుదరకపోవచ్చు, రైట్? సో అందరికీ సేమ్ ఉండదు, అందరి లైఫ్ సేమ్ ఉండదు, అందరి కిచెన్ సేమ్ ఉండదు. సో మీ కిచెన్ లో ఏమున్నాయో ఐ షుడ్ స్టడీ ఫస్ట్. సో అప్పుడు మాత్రమే మీరు రెస్ట్రిక్షన్స్ లేకుండా కంటిన్యూస్ గా తీసుకుంటారు డైట్. ఇప్పుడు నేను నాకు నచ్చినట్టు ఏదో ఆవకాడో తినేసి, లేదు అంటే బ్రాక్లీ తినేసి, అట్లా నేను హెవీ డైట్స్ ఇచ్చేసి ఎగ్జాటిక్ డైట్స్ ఇచ్చేసాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, అది మేబీ మీ కిచెన్ లో అవైలబుల్ లేకపోవచ్చు. ఏం తింటాంలే రోజు ఇంత ఖర్చు పెట్టి అని చెప్పేసి వదిలేస్తారు మీరు. సో అప్పుడు మన టార్గెట్ రీచ్ అవ్వం కదా, రైట్? సో పేషెంట్ కూడా సాటిస్ఫాక్షన్, ఆబ్వియస్లీ పేషెంట్ సాటిస్ఫై అవ్వరు, మళ్ళీ రెస్ట్రిక్టెడ్ గా ఫీల్ అయిపోతారు. ఏంటి డైటీషియన్ వెళ్ళిన ఇంత హెవీ చెప్పింది నేను తినగలనా లేదా, ఇంత హెవీ ఇంత కాస్ట్లీ చెప్పారు, నేను ఎఫర్ట్ చేయగలుగుతానా, నేను నాకు నార్మల్ గా ఇవ్వచ్చు కదా, రైస్ తింటే ప్రాబ్లం ఏముంది, అది ఇదని ఆలోచిస్తారు. సో మనం పర్సనల్ గా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారు, అసలు కుకింగ్ ఎవరు చేస్తారు, వాళ్ళు చేసుకోగలుగుతారా, లేదు అంటే ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉన్నారా, సో ప్రతిదీ చూసుకొని దాని అకార్డింగ్ గా డైట్ మోడిఫికేషన్స్ చేస్తాం. ఓకే, నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.